చాలా హైలీ ఇంటెలెక్చువల్ యాంగిల్. హాయ్, నా పేరు మాధవి. నన్ను పాపులర్గా అందరూ మిర్చి మాధవి అంటూ ఉంటారు. అంటే అది నటులకు ఉండదా అంటే అలా కాదు, ఇది చాలా ప్రస్ఫుటంగా డెవలప్ అయిన యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ స్టార్టెడ్ మై వర్క్ అట్ మై ఏజ్ ఆఫ్ 18. మీరు రిసెప్షనిస్ట్గా చేస్తారంటే నాకు అది ఏంటో కూడా తెలియదు. ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అని అనుకునే యాక్టర్స్ కొంచెం వాళ్ళకి మర్యాద కొద్దిగా తగ్గినా కూడా చాలా హర్ట్ అయిపోతారు. మర్యాద లేకపోతే నీకు ఒరిజినల్గా ఏం లేదా? అది కరెక్ట్. ఆర్ యూ సో ఫీబుల్? సపోజ్ అతనికి క్యారవాన్ ఇచ్చారు, మా దగ్గర అందరినీ గుప్పిస్తున్నారంటే వై డూ యూ నీడ్ అ క్యారవాన్? సో ఎలాంటి ఇరిటెంట్స్ వాళ్ళని అలా ఊగిపోయేలా చేస్తాయి? అంటే నేను ఆర్టిస్ట్ కాదా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరా? ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ ఫీడ్ టు యువర్ బ్రెయిన్. అంతేగా. సో దట్ ఈస్ వాట్ ది కెమెరా లెన్స్ దట్ వీ హ్యావ్ హోల్డ్. అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక పెద్ద హ్యాజర్డ్ ఉంటుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ పెయిన్ యూ ఫీల్? అన్నీ ఉన్నా ఆఫర్స్ ఎందుకు రావట్లేదు? ఆడిషన్ కానీ వెళ్తే మీరు తెలుసు మాధవి గారి. మీరు అంటే 300 ఫిల్మ్స్ చేసి కూడా ఇంకా మీరు వెతుకులాట ఉంది అంటే హీరోయిన్ కి కొంచెం తక్కువ నమ్మ కావాలి, అమ్మకి తక్కువ నమ్మమ్మ కావాలి, అలాగే డిమాండ్స్ అలా ఉంటాయి. అంటే ఓపెన్ గా మొహమి చెప్పేస్తారా యువర్ టూ ఓల్డ్ అని? అవయ్యారండి ఇట్లా తీగలాగా ఉన్నప్పుడు వచ్చి అప్పుడేం చేసాం మనం? చాలా దౌర్భాగ్యం అండి, దురదృష్టంగా దౌర్భాగ్యం. మెన్ కోవర్కర్స్తో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, బికాస్ మీరు దాని మీద గొంతెత్తి మాట్లాడారు కాస్టింగ్ కౌచ్ మీద. ఒక క్లోజ్డ్ డోర్లో ఇద్దరు వచ్చారు అంటే ఒక కన్సెంట్ లేకుండా ఎలా వెళ్తారు? పోనీ వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు రైజ్ చేస్తావు? నీకు ఒక అడ్వాంటేజ్ కోసం ఏదో నువ్వు కాంప్రమైజ్ అయ్యావు. డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇబ్బంది పెట్టి మీరు ఆ ప్రాజెక్ట్ వదులుకోవాల్సిన సందర్భాలు అట్లా? ఒక డైరెక్టర్ కాల్ చేసి మీకు ఆఫీస్ ఇంకా పెట్టలేదు, ఇంటికి వచ్చి కలిసి మీతో మాట్లాడతాను అంటే ఐ వాజ్ లైక్ ఓకే. అటు ఇటు నడిచి చూపించాడు నన్ను. తర్వాత శారీ వేసుకున్నాండి, కాటన్ శారీ వేసుకున్నాను, సిల్క్ శారీ, సింథటిక్ శారీ. కొంచెం మీ నడుము చూపిస్తారా అన్న? లేరా నువ్వు లే అని చెప్పి. ప్రకాష్ రాజ్ గారు పక్కన వైఫ్ క్యారెక్టర్, మీరు ఒక 5 ఉంటారు, కాంప్రమైజ్ అయితే అడగడం కూడా అలా అడిగాడు. అలా 5 ఉంటాము. సుమన్ టీవీ వ్యూవర్స్కి హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు మై షో. ఇవాళ చాలా స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేశాను నేను. కారణం ఏంటంటే నాకు ఎప్పుడు అందరి జీవితాలు ఎలా, వాళ్ళ ప్రయాణం కొనసాగింది, వాళ్ళు చూసిన జీవితం ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి తెలుసుకోవడం చాలా ఆసక్తి. బికాస్ అందులోంచి మనం చాలా ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం. అలాగా మిర్చి మాధవి గారంటే మిర్చి సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, సెంటిమెంటల్ పాత్ర వేసిన తర్వాత, అఫ్కోర్స్ అంతకుముందు ఆ తర్వాత కూడా దాదాపు కొన్ని 100 సినిమాల్లో చిన్న రోల్స్ వేసినా చాలా ఇంపాక్ట్ఫుల్గా వేశారు. ఒక లాంగ్ కెరియర్తో టీవీ సీరియల్స్లో అయితే చెప్పక్కర్లేదు మనం, ఇల్లు ఇల్లాలు పిల్లలు లేటెస్ట్ అనమాట. బట్ బిఫోర్ దట్ ఒక 18-20 సీరియల్స్లో కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్గా అందరికీ సుపరిచితులు అయ్యారు. అండ్ వారితో మాట్లాడబోతున్నాం. షీఈస్ హియర్ విత్ అస్. నా కోసం స్పెషల్గా కాఫీ పట్టుకొచ్చారు, విచ్ ఈస్ ద స్వీటెస్ట్ థింగ్. సో మాధవి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఇట్స్ రియలీ ఆనర్ అంటాను, మామూలుగా ఇట్స్ మై ప్లెజర్ అంట. ఇట్స్ మై ఆనర్ టు గెట్ ఇంటర్వ్యూడ్ బై యూ. లైక్వైజ్ అండి. జర్నలిజంలో ఒక దిగ్గజం మీరు, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ జర్నలిస్ట్ మీరు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్ టుడే టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఇట్స్ యాక్చువల్లీ యువర్ అ రేర్ కాంబినేషన్, ద లిటిల్ దట్ ఐమ్ నోన్ అబౌట్ యూ. అంటే మీరు మోటివేషనల్ స్పీకర్ అని విన్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్, అఫ్ కోర్స్ సీరియల్స్లో, సినిమాల్లో మీరు వైవిధ్యం ఉండే పాత్రలు, ఒక పక్క విలన్ కామెడీ అండ్ ఇంకో పక్క చాలా సెంటిమెంటల్ క్యారెక్టర్స్. సో మీరు ఎలా ఐడెంటిఫై అవుతారు వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? నేనేమిటి అంటే మీకు వచ్చే ఆన్సర్ ఏంటి? వెన్ ఐ వేకప్ ఇన్ హోమ్, సో ఐఎమ్ అ మదర్ దేర్, ఐఎమ్ అ వైఫ్ దేర్, అంతే. దట్స్ ఇట్. అమ్మని, ఒక బాధ్యత గల సిస్టర్ని. మా మదర్ లాస్ట్ 1.5 years బ్యాక్ చనిపోయారు. సో మా అక్క, నేను ఇక్కడ ఇండియాలో ఉంటాం, అన్నయ్య లండన్లో ఉంటారు. సో వెన్ ఐ వేకప్ విత్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాట్ ఈస్ ఇన్ ఇట్ టుడే వాట్ ఐ హ్యావ్ టు గివ్ టు మై ఫ్యామిలీ, మై కెరియర్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వేకప్ విత్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు అసలు ఈ చాలా హైలీ ఇంటెలెక్చువల్ యాంగిల్, అంటే అది నటులకు ఉండదా అంటే అలా కాదు, ఇది చాలా ప్రస్ఫుటంగా డెవలప్ అయిన యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? బేసికలీ నేను వర్కింగ్ ఉమెన్ అండి. ఐ స్టార్టెడ్ మై వర్క్ అట్ మై ఏజ్ ఆఫ్ 18. ఓకే, మీకు 18 ఏళ్ళప్పుడు మొదలుపెట్టారు. 18 ఏళ్ళప్పుడు నేను ఐ స్టార్టెడ్ టు వర్క్ యాజ్ మన రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ మా ఫ్రెండ్కి తోడుగా వెళ్ళాను ఊరికే, అమ్మాయి వెళ్తుంటే అమ్మాయితో కూడా వెళ్ళాను నేను. మీరు రిసెప్షనిస్ట్గా చేస్తారంటే నాకు అది ఏంటో కూడా తెలియదు, జాబ్ ఏంటో కూడా తెలియదు. దెన్ ఎస్ ఐ విల్ వర్క్ అన్నాను. అలాగా అక్కడ చేరి, అక్కడి నుంచి మళ్ళీ ఒక పూర్వం యాప్టెక్, ఎస్ఎస్ఐ అలా కౌన్సిలర్ జాబ్స్ ఉండేవన్నమాట. అలాగా చేరి ఐ బికేమ్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ.
అట్ అ వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. సో అలాగా కౌన్సిలర్గా వర్క్ చేస్తూ అక్కడ మళ్ళా అక్కడ దట్ ఈస్ వేర్ ఐ ఇన్వెంటెడ్ అండ్ మెట్ లాడ్ ఆఫ్ పీపుల్ అండి. అంటే కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నేను సేల్ చేయాలి ఆ కోర్స్. సో దట్ వాజ్ మై జాబ్. అలా చేస్తూ చేస్తూ చాలా మందిని కలిసి మెంటాలిటీస్ అంటే హౌ దే విల్ టేక్ దిస్ కోర్స్ అండ్ వై దే విల్ నాట్ టేక్ దిస్ కోర్స్ అనేది సైకాలజీ స్టడీ చేయడమే కదా అది. ఇప్పుడు నేను ఒకటి అమ్మాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ అమ్మాలండి నేను మీకు, మీ నీడ్ నేను క్రియేట్ చేయగలగాలి, నేను అమ్మగలగాలి. అండ్ ఐ వాజ్ నాట్ అన్ MBA, ఐ వాజ్ నాట్ ట్రైన్డ్, బట్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అంటే బేసికలీ మా ఫాదర్ ఈజ్ అ వెరీ నైస్ కమ్యూనికేటర్. ఆ రోజుల్లోనే హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ అండ్ విన్ పీపుల్ అనేది చదివారు ఆయన, డేనియల్ కార్నెగీ బుక్ ఆయన. సో ఆయనకు అది ఉండేది, ఆయన అక్కడి నుంచి పికప్ చేసుకున్నా. ఈవెన్ మై మదర్ ఆల్సో ఈజ్ అ లెక్చరర్, షీ ఈజ్ అ MMA. సో అలాగే ఫ్యామిలీ నుంచి కూడా వస్తాయి కదా కొంచెం మనకి. MMA అమ్మా? అమ్మ. వావ్. ఎంత మీరు ఏ ఫీల్డ్లో చదువుకున్నారు? నేను MCom MBA HR. ఇప్పుడు నేను MSc సైకాలజీ అండ్ పర్సూయింగ్ నౌ. అబ్బో, అసలు అంటే ఓ పక్క ఇంత బిజీ యాక్టర్గా ఉంటూ, ఎందుకంటే మామూలుగా అందరూ భుక్తి కోసమే అనుకుంటారు కదా. సో యాక్టింగ్ ఫీల్డ్ మీద నమ్మకం లేదా మీకు? అంటే అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తుందా? అన్ప్రెడిక్టబుల్, అఫ్ కోర్స్ డే 1 నుంచి అన్ప్రెడిక్టబుల్. అదేమి మనం డే 1 ఈ రోజు వర్క్ వచ్చింది, రేపు మీకు ఉంటుందో లేదో తెలియదు. ఇది అన్లెస్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ నేమ్, యు ఆర్ అ స్టార్ ఫ్యామిలీ, ఆర్ యు ఆర్ సంబడి ఆల్రెడీ బీన్ హీరోయిన్, అలా వస్తేనే వాళ్ళకి కళ్ళ కాంతాం. ఫ్యాక్ట్. అవునా? మూవీస్లో అంటే కాదండి, ఇంత డిస్క్రిమినేషన్ పేలో అనేదన్న ఒక మాట వచ్చిందనుకోండి, వాళ్ళు ఒకటే అంటే వాళ్ళు హీరోయిన్గా చేశారు కదండి. సో పే డిస్క్రిమినేషన్ ఉంటుందా? ఉంటుంది కదా. అంటే ఎలా ఉంటుంది, ఏ బేసిస్ మీద? వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ హీరోయిన్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్ హీరోయిన్స్ అనాలేమో వాళ్ళని. అప్పుడు హీరోయిన్స్గా చేసి ఇప్పుడు మదర్స్గా చేస్తున్నారు కదా. సో నేనైతే ఇప్పుడే డైరెక్ట్గా మదర్ డైరెక్ట్గా వచ్చాను కాబట్టి, మీరు ఇప్పుడే కదా వచ్చారు, వాళ్ళు అప్పటి నుంచో ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఉన్నా వాళ్ళు చేసేది యాక్టింగ్, మనం చేసేది యాక్టింగ్, ఆ రోలే మేము కూడా చేస్తాం. సో ఇట్స్ లైక్ వీఆర్ మోర్ మేబీ అకామిడేటివ్, ఆర్ దే షుడ్ నో దాట్. బట్ అది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది కదా మాధవి గారు? అన్ని ఫీల్డ్స్లో కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది కొంచెం. అంతేనా? సో అంటే పే డిస్క్రిమినేషన్ ఉంటే ప్రాబ్లం లేదు. సో ఎవరికి ఫార్చ్యూన్లో ఉన్నది వాళ్ళకి వస్తుందని నమ్మే మనిషిని నేను. వాళ్ళని చూసి కుళ్ళుకుంటే నాకు ఆ డబ్బు రాదు. వాళ్ళని చూసి మా అయితే ఇన్స్పైర్ కూడా కాదు, ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎక్స్ట్రా దే ఆర్ ఆఫరింగ్, సో లెట్ మీ ఆల్సో రైట్ అడాప్టబిలిటీ అనేది ఉంటుంది. తప్పితే నాకు ఈ కుళ్ళులు, ఇన్సెక్యూరిటీస్ నాకు అసలు లేవు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్. అందులో మీరంతా బికాస్ మీరు వెల్ రెడ్ అండ్ అన్ని కోణాలు చూసారు కదా జీవితంలో. అదే అలా అనుకోకపోతే మనం బతకలేమండి. ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఎవరికి వెళ్తున్నా, ఎంత పేరున్నా, ఏదున్నా మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను నమ్ముతాను, అది నేను ప్రొపగేట్ కూడా చేస్తాను. రైట్. సెట్స్లో ఎవరైనా ఉతలాకుతలం అయిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు చిన్న దానికి. నేనంటే ఎందుకంత అని అడగకపోయినా చెప్తాను, సలహా కాదు, అది వాళ్ళ అవసరం. నేను సలహాలు ఇవ్వను. కానీ అలా అంత స్పేస్ ఇస్తారా? అంటే ఫీమేల్ యాక్టర్స్ మీరు తీసుకుంటారా? అంటే తర్వాత వాళ్ళు చెప్తారు, ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఫస్ట్ ఇంట్రెస్టెడ్ ఉండరు, ఎందుకంటే మనకి తెలిసింది మంచి అయితే చేయాలండి. అది వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఈ రోజులు ఎవరి కోసం టైం లేదు. సో ఎలాంటి ఇరిటెంట్స్ వాళ్ళని అలా ఊగిపోయేలా చేస్తాయి? అంటే సపోజ్ సీన్స్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ సీన్ అవుతూ ఉంటే వీళ్ళని వెయిట్ చేయమన్నారు అనుకోండి, అంటే నేను ఆర్టిస్ట్ కాదా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరా, వాళ్ళకి ఇచ్చారు ఇలాంటి. అంటే వాళ్ళకి ఆ చిన్న అవేర్నెస్ ఎలా అంటే ఇట్స్ ఓకే, మనం వచ్చాము. థాట్ ప్రాసెస్ అనేది మేము మెంటల్ హెల్త్ వెన్ వీ టాక్, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ ఫీడ్ టు యువర్ బ్రెయిన్. వీఆర్ వాట్ వీ ఫీడ్ టు అవర్ బ్రెయిన్. అంతేగా? పొద్దున్న లేచిన తర్వాత నేను ఏం థాట్ పెట్టుకుని లేస్తాను, నేను ఏం థాట్ పెట్టుకొని అవతల వాళ్ళని చూస్తాను. సో దట్ ఈస్ వాట్ ది కెమెరా లెన్స్ దట్ వీ హ్యావ్ హోల్డ్. థాట్స్ అనే లెన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాం మనం మనుషులు, అంతే కదా. మనం అలా అనుకుంటాము, కానీ తప్పమని ఒకటి తగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎలాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక రెస్పెక్ట్ తగ్గిందని. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు, నేను ఈ టీవీ సీరియల్ ఇండస్ట్రీలో ఎక్కువ చూశాను, దట్ చాలా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అని అనుకునే యాక్టర్స్ కొంచెం వాళ్ళకి మర్యాద కొద్దిగా తగ్గినా కూడా చాలా హర్ట్ అయిపోతారు. అంటే నేను అనేది అంటే వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే నీకు ఒరిజినల్గా ఏం లేదా? అది కరెక్ట్. ఆర్ యూ సో ఫీబుల్? అంటే ఒక మర్యాద ఇచ్చిన బ్రిడ్జ్ మీదనే ఎక్కుతూ, ఇటుకల మీద నువ్వు ఎక్కుతూ ఉంటే ఒక ఇటుక రాకపోతే నువ్వు కింద పడతావు కదా. అంటే నీ ఓన్ మర్యాద నీకు ఉండాలంటారు. మనకి తెలియాలి, మనకి ఎంత డిజర్వింగ్ అనేది మనకు తెలియాలి కదా. నాకు ఇంతకు మించి నాకు సపోజ్ అతనికి క్యారవాన్ ఇచ్చారు, సింగిల్గా ఇంత పెద్ద డోర్ క్యారవాన్ ఇచ్చారు, మా దగ్గర అందరినీ గుప్పిస్తున్నారంటే వై డూ యూ నీడ్ అ క్యారవాన్? ఇప్పుడు నువ్వు షూటింగ్లో లేవు,
నువ్వు క్యారవాన్లో ఉంటావా విడిగా మామూలు రోజుల్లో షూటింగ్ లేని రోజున? క్యారవాన్లో ఉండవు కదా. సో ఎందుకంత ఎక్స్పెక్టేషన్ అసలు అది మనిషి? కరెక్టే. నీ పని ఏదో నువ్వు చూసుకో, నీ పర్పస్ చూసుకో, అయిపోయింది కదా పని. అంటే దట్స్ ఆల్. మనం ఆ లిమిట్ చేసుకోకపోతే మనకే ఇబ్బంది. సో ఇట్లా మనం మొత్తం బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీకు చలేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు చలేస్తుంది, ఇక్కడేస్తుందా ఇక్కడేస్తుందా, ఒళ్ళు మొత్తం చలేస్తుంది కదా. అవునంతే. మీకు వేడి అనిపించింది, స్వెట్ వస్తుంది, ఒళ్ళంతా స్వెట్ వస్తుంది కదా. ఈ కోపం అనేది కూడా ఒళ్ళంతా ఉంటుంది. ఇట్ విల్ బర్న్ ఫ్రమ్ మొత్తం ఆల్ ఓవర్ బాడీ, ఇట్ విల్ క్యారీ ఆ ఎమోషన్. ఇక్కడ నుంచి మొత్తం ఇలా బర్న్ అయిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. అండ్ దెన్ మీరు మాటలు ఎవ్రీథింగ్ స్టార్ట్స్. సో మనం అంతా డ్యామేజ్ అవుతాం. ఎందుకంత టెన్షన్ పడతారు? 10-10-10 అని రూల్ అని ఉంది మేడం. ఎలా అంటే, డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 minutes, డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 hours, డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 months? ఒక సెకండ్ పాజ్ తీసుకొని జస్ట్ 10-10-10 రూల్ కనుక అప్లై చేసుకుంటే, ఇఫ్ యూ థింక్ నీకు అది 10 minutes కాదు, నీకు అది ప్రతి నిమిషం నేను ఇబ్బంది పెడుతుందంటే గో దాని అంతు చూడు. రైట్. అదర్వైజ్ డోంట్ బాదర్. చిన్న థాట్, చిన్న ఇగ్నిషన్ అది. అది ఇంత పెద్ద గ్యాస్ ఇది ఉన్నా కూడా గ్యాస్ లీక్ అవుతుంది, కానీ ఒక చిన్న అగ్గిపుల్లలు ఏంది అది ఏం చేయలేదు ఎవరిని. కరెక్ట్. అంతే మా అయితే ఇబ్బంది పెడుతుంది అంటే దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఆ ఇగ్నిషన్ అనేది హౌ యూ వుడ్ గివ్ దట్ థాట్ అనేది ఆ ఇగ్నిషన్. యువర్ థాట్ విల్ బికమ్ యువర్ యాక్షన్, యువర్ యాక్షన్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్, అండ్ యువర్ క్యారెక్టర్ విల్ బికమ్ హ్యాబిట్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. ట్రూ కదా. సో ఆ థాట్స్ అనేవి చాలా ఫిల్టర్ చేసుకోవాలి మనం. సో ఇలా అందరు కొలీగ్స్కి మీరు అంటే ఇంత చెప్పను, ఇంత చెప్పరు, బట్ అర్థం కాదు వాళ్ళకి. ఒక ఓదార్పు చెప్తాను. ఒక ఆర్టిస్ట్ రీసెంట్గానే ఒకటి అయింది, ఒకటే చేస్తుంది, నాకు ఇవ్వట్లేదు డేట్స్ అనేవి చాలా ఇబ్బంది మేడం. అది కూడా నేను చెప్తాను మీకు. యూ కెన్ రీఫిల్ ఇట్. ఐ థింక్ ఐ రీఫిల్. ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్ టు నో. అంటే మీరు పడ్డ కష్టం ఏంటి? అఫ్ కోర్స్ అందరూ పడేవి. మీరు అంటే ఒక ఆర్టిస్ట్గా ఉండడం, అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక పెద్ద హజార్డ్ ఉంటుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ పెయిన్ యూ ఫీల్? ఫర్ ఎగ్జాంపుల్, అందరికి చిన్నవి అవ్వచ్చు. ఇప్పుడు నాకేంటంటే రోజు ఏ బట్టలు వేసుకోవాలి ఇవాళ అని తీసి పెట్టుకోవడం ఒక గగనం. పెద్ద. అవును. అది ఇవాళ 3 shoots ఉన్నాయి, 4 shoots ఉన్నాయి, ఏం చేయాలి? అలా మీకేముంటుంది? వాట్ ఈస్ యువర్? మాకు చాలా ఉంటాయి, అందులో కొన్ని చెప్తాను నేను. ఎలా అంటే, అన్నీ ఉన్నా ఆఫర్స్ ఎందుకు రావట్లేదు? అన్నీ ఉన్నా ఆఫర్స్ రావట్లేదండి, కాల్ రావట్లేదండి, కాల్ వచ్చిన పిక్ కావట్లేదండి. మన ఆడిషన్ చేస్తే వెళ్తాం కదా, ఆడిషన్ కానీ వెళ్తే మీరు తెలుసు మాధవి గారు అంటే ఫిల్మ్స్లోనా సీరియల్స్లోనా? సీరియల్స్లో ఇంకా అక్కడ వరకు సీరియల్స్లో కొంచెం డిమాండ్లోనే ఉన్నాను. మూవీస్లో కూడా పిలుస్తుంటారు. కాకపోతే ఏ పారామీటర్, సపోజ్ ఓకే ఇది కావాలా, ఈ స్కిల్, ఇప్పుడు మనకు జాబ్ కావాలనుకోండి, ఫలానా స్కిల్ కావాలి, నేర్చుకున్నాక వీఆర్ ఎలిజిబుల్. బట్ ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి వెరీ సబ్జెక్టివ్. వాళ్ళకి ఆ టైంకి నచ్చితే నచ్చారు, లేకపోతే లేదు. కొంతమంది వస్తారు, మీరండి అని అంటారు, ఓహో గ్లాడ్ యూ డోంట్ నో మీ అని కొంచెం స్కోప్ ఉంటుంది నాకు చెప్పుకోవడానికి. తెలిసిన వాళ్ళు అనుకోండి, మాది గారు మీరా, చెప్తానండి, అప్డేట్ చేస్తాం. దట్స్ అది ఎలా తీసుకోవాలి అనేది కొంచెం, ఎంత తెలిసినా, ఎంత డాక్టర్కి కూడా దెబ్బతగలని రక్తం వస్తుంది కదా. ఎంత మనకు మెంటల్ హెల్త్ గురించి తెలిసినా, ఎన్ని అవగాహన ఉన్నా కొంచెం పించ్ అవుతుంది. కానీ అదేంటి ఆ పెయిన్ ట్రావెల్ అనేది షార్టేజ్ ఉంటుంది, అంటే కొంచెం షార్ట్ టైం ఉంటుంది అంతే. అయ్యా అబ్సల్యూట్లీ. కానీ అంటే అది మీకు ఆ నీడ్ ఫర్ వర్క్, అది ఎమోషనలా, ఫైనాన్షియలా, లేక ఇంకేమైనా నీడా? ఫైనాన్షియల్. ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఫైనాన్షియలే. ఓకే. అప్పుడు దాని అంటే ఐమ్ ట్రైంగ్ టు క్వాంటిఫై. ఎందుకు మీరు, బికాస్ డిమాండ్లో ఉన్నారు, కొన్ని తీసుకుంటారు, కొన్ని తీసుకోరు. మీకు ఫైనాన్షియల్ నీడ్ అయితే నీడ్ అంటే అఫ్ కోర్స్ కదా. కొంచెం మనం ఎలా అంటే కొంచెం నేను మనిషిని ఎలా అంటే, వెనక 10 రూపాయలు వస్తే నేను 10 రూపాయలు దాచిపెట్టి 9 రూపాయలు దాచిపెట్టి 1 రూపాయి ఖర్చు పెట్టుకునే రకం కాదు. 5 రూపీస్ ఖర్చు పెట్టి 5 రూపీస్ నేను నా కంఫర్ట్స్ చూసుకునే మనిషిని. సో యూ వాంట్ అ కంఫర్టబుల్ లైఫ్. కంఫర్టబుల్ అఫ్ కోర్స్. అంటే కంఫర్ట్ ఎలా, లగ్జరీ కాదు. నేను బయటకు వెళ్ళాను, ఇఫ్ ఐ స్టెప్ అవుట్, నేను ఒక వేరే ఊరు వెళ్ళాలి, దానిలో నేను ఇఫ్ ఐ హ్యావ్ టు గో ఆన్ ఫ్లైట్కి బుక్ చేసేసుకుంటాను నేను, ఎందుకంటే నేను ఇబ్బంది పడను. అంతే. ఎందుకు పడాలి? చాలామంది ఏంటి అక్కడ తగ్గించుకుంటారు, అక్కడి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకోరు, లేకుంటే అక్కడ ఒక ట్రావెల్ అరేంజ్ చేసుకోరు, అలాంటివి చేయను నేను. సో నా పిల్లలకి కానీ అంతే, మా హస్బెండ్కి అదే నేను ప్రొవైడ్ చేస్తాను, నేను అలాగే చూసుకుంటాను. మీరే సోల్ బ్రెడ్ విన్నర్ రైట్ నౌ. అంటే కొంచెం ఆల్మోస్ట్ ఒక 70% ఐమ్ రన్నింగ్, 30% ఈజ్ రన్నింగ్ అనమాట. బికాస్ ఈజ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఐటీ జాబ్ తీసుకున్నారు. సో ఐటీ జాబ్లో ఏంటంటే ఆఫ్టర్ 45 మీకు ఇంకా యూ కెనాట్, ఐటీస్లో అంత స్కోప్ ఉండదు అనమాట. ఇట్స్ చాలా హార్డ్ అండి. అంటే విమెన్ ఈక్వల్ అని మనం అనుకున్నా కూడా, అఫ్ కోర్స్ ఇన్ మెనీ వేస్ ఒక ఇంటిని నడిపే
రెస్పాన్సిబిలిటీ మన మీద పడినప్పుడు వర్క్ రానప్పుడు ఒక ఇబ్బంది కలుగుతుంది, ప్రెషర్ కలుగుతుంది. కానీ అదేంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు హ్యాండిల్ చూస్తున్నానంటే ఇట్స్ ఆల్ డెస్టినీ. మళ్ళీ అగైన్ ఐ బిలీవ్ ఇన్ మనం ఎంత ట్రై చేసినా మనకి ఏం రాసిందో అదే వస్తుందని నేను నమ్ముతాను. బట్ మన ట్రయల్స్ లేకుండా ఊరికే ఒళ్ళు వచ్చి పడవేవి. లైక్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. వాట్ ఐ బిలీవ్ ఇస్ మనం చేసే ట్రయల్స్ చేస్తేనే అది అవ్వడానికి ఒక గాడ్స్ ఇన్వెన్షన్ ఉంటుంది. కానీ మనము ఏమి చేయకుండా దేవుడా నాకు జాబ్లు ఇవ్వు అని కూర్చుంటలే వర్క్ ఇవ్వంటే ఇట్ డజంట్ ఫాల్ ఇంటు యువర్ ల్యాప్. సో మీరు అంటే 300 ఫిల్మ్స్ చేసి కూడా ఇంకా మీరు వెతుకులాట ఉంది అంటే ఏజ్ కదండి వాళ్ళకి. హీరోయిన్కి కొంచెం తక్కువ నమ్మ కావాలి, అమ్మకి తక్కువ నమ్మమ్మ కావాలి, అలాగ డిమాండ్స్ అలా ఉంటాయి వాళ్ళకి. సో అంటే ఓపెన్గా మొహమ్మీ చెప్పేస్తారా యువర్ టూ ఓల్డ్ అని? అంతే కదా, దాని ఉద్దేశం అదే కదా. అంటే కొంచెం లావ్ అయ్యారండి, ఇట్లా తీగలాగా ఉన్నప్పుడు వచ్చి అప్పుడేం చేసాం మనం. ఐ మీన్ ఏజ్, ఒళ్ళు అనేది ఉమెన్కి ఒక ఏజ్ తర్వాత ఇంకా యూ కాంట్ స్టాప్. మెటబాలిజం తగ్గిపోతుంది, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏవో రకరకాలు వస్తాయి. అంటే అవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదండి, చూసుకోవాలి కదండి. లావ్ అయినట్టున్నారు కొంచెం అంటే ఒక అతనికి చెప్పా, మరి ఎందుకు అంత రేషన్ పంపించకండి ఇంటికి అని చెప్పా నేను. లైక్ అంటే ఒక తల్లి ఇంట్లో తల్లి ఎలా ఉంటుంది అంటే ఆ రియలిజం లేకపోవడం ఒక దురదృష్టం, దౌర్భాగ్యం అండి. దురదృష్టంగా దౌర్భాగ్యం, ఆ రియలిజం లేదు. రెండోది ఇండస్ట్రీ డిమాండ్స్ తెలుసు అంటే మొహమ్మద్ అనేస్తారంటే దే కమెండ్. అండ్ వచ్చేవాళ్ళు కూడా కొంతమంది అందగత్తలు ఎలా వస్తారంటే సింగిల్ పల్ల ఎక్కడో వేసుకొని తల్లులు అతకబెట్టుకొని ఒంటికి చీరలు. అంటే నాకు అవసరం ఏంటా అంటే ఆ వయసుకి అవసరం ఏంటా అనిపిస్తుంది. అంటే అది ఆన్ స్క్రీనా ఆఫ్ స్క్రీన్? ఆన్ స్క్రీనే. ఆన్ స్క్రీన్లో చూడండి మీరు కొంతమంది అది కాటన్ నేత చీరలు ఇలా అతికేసుకొని అంటే ఒంటికి ఇలా అతకబెట్టుకొని ఉంటాయి చీరలు. ఎందుకు అలాగా అనేది అంటే అంత డెస్పరేషన్ ఎందుకు? యాక్టింగ్ అంటే అదొక కళ. నువ్వు హీరోయిన్గా ఏమన్నా చేసి ఉండొచ్చు, ఎవరన్నా ఫర్ దట్ మ్యాటర్. ఒక డిగ్నిటీ, ఒక ఇది అది లేకుండా అంటే తల్లులు హీరోయిన్కి ఈక్వల్లీ కావాలంటే మేబీ ఒక ఫాల్స్ లాషెస్ ఉండవేమో వాళ్ళకి, అదొక్కటే తేడా అలా అయిపోయింది అనమాట. అంటే అలాగా ఓకే, ఇఫ్ ఒక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నువ్వు చెయ్యి. కరెక్ట్. అమ్మ క్యారెక్టర్లకి ఎందుకు అంటారు? ఎందుకు కదా, మీరు రావడమే అప్పుడు చాలా ఏళ్ల క్రితం కదా మిర్చి వచ్చినప్పుడు, అప్పుడు మదర్ క్యారెక్టర్ వేశారు మీరు. అసలు రావడమే ఇంట్రడక్షన్ ఒంటరిలో వదిన క్యారెక్టర్ గోపిచంద్ గారి వదిన చేస్తున్నానండి. ఇప్పుడు గోపిచంద్ గారి మూవీ చేస్తున్నాను, సంకల్ప్ రెడ్డి మూవీ, అది డైరెక్షన్ ఆయన. ఇది ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి. అంటే ఐఎమ్ బిజీ అండి స్వప్న గారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం బెటర్గా ఇండస్ట్రీ వర్క్ అవ్వచ్చు. ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ. అది తప్పకుండా మీరు అలా ఫీల్ అవ్వడంలో అసలు తప్పే లేదు. బికాజ్ అంటే ఇప్పుడు మనకి చాలా డెప్త్ ఉండే క్యారెక్టర్స్ ఉండే సినిమాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడు ఫిల్మ్స్కి ఇప్పుడు ఫిల్మ్స్కి మీరు చూస్తున్నారు మల్టీ స్టారర్స్, పెద్ద పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి ఒకవైపు. సో బట్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీకు డే కాల్ షీట్ ఉంటుందండి లెక్క, లేక మీకు ఫిల్మ్కి ఒక ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తారా? అంటే ఫిల్మ్కి నేను మాట్లాడుకోను, ఎందుకంటే దానిలో డేస్ మనకి డే కాల్ షీట్ వీఆర్ డైలీ వేజర్స్. అంతేనా? అంతేగా. బట్ యూ కెన్ డిమాండ్ అక్కడ. ఎక్కడ డిమాండ్ కాదు, వస్తే చాలు అనుకునేది. డిమాండ్ సప్లైలో ఎలా ఉంటుందంటే బాగా ఎక్కువ ఉన్నారు సప్లై, సో డిమాండ్ అనేది తక్కువే. సో బేసికలీ మీకు ఇంత ఇస్తామని వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు చెప్తారు. తర్వాత మనం లేదండి నేను ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నా కదా అని ఒక మాట అడిగితే అక్కడ మళ్ళీ మనకి కాల్ రాదు. రెండోసారి లూజ్ ఆర్ చూస్ టు డూ ఇట్. అదే కదా, దట్స్ అ వెరీ బిగ్ అంటే ఒక హార్డ్ థింగ్ ఫర్ యూ. నేను కనుక జస్ట్ ఒక జాబ్ చేసుకొని ఉంటే ఈరోజు ఒక 2-3 కోట్లు అనుకుండేవండి నాకు, ఓన్లీ జాబ్ చేసుకొని ఉంటే. కానీ అదే అనుకోకుండా ఇటు వచ్చి ఇదో స్లైడ్ లాగా నేను చాలాసార్లు చెప్పాను అలా వెళ్ళిపోయి. అంటే దీనిలో ఏంటి సారీస్, సీరియల్ అయితే మేమే సారీస్ క్యారీ చేయాలి, మీరే కాస్ట్యూమ్స్ అన్నీ. సో అవన్నీ బోల్డ్ చీరలు అవసరం మీకైతే. బోలెడు అసలు ఎన్ని అంటే వందలు తీసేస్తాను నేను. ఒక లాట్ రాగానే ఒక 100 చీరలు తీసేస్తాను నేను. ఆ 100 మినిమం నేను ఒక 2000 వేసుకున్నా కూడా 100 అంటే ఎంత? అదే 2000 × 100, 2 సున్నాలు పెట్టుకుంటే సరిపోతుంది, 2 లక్షలు. అదే మళ్ళీ దానికి బ్లౌజులు కుట్టించుకోవడాలు, మెయింటైనింగ్, దానికి జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ప్రతిసారి ఫ్రెష్ శారీస్ అంటారు, ఫ్రెష్ అంతే. మళ్ళీ కట్టినో కట్టకూడదా? కట్టకూడదు కానీ వాళ్ళకి తెలియదు మేము చాలా కడతాం అట్లా అంటే మార్చి కట్టేస్తారు. ఇవన్నీ కిటుకులు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇవన్నీ చిన్నవే అనిపిస్తుంది కానీ ఇవన్నీ యాడ్ అయ్యి ఎంత స్ట్రెస్ ఒక ఉమెన్కి. బికాస్ సో నేను ఎలా చేస్తానంటే ప్రతి సీరియల్ రాగానే ఫ్రెష్నెస్ కోసం ఒక 25 శారీస్ తెచ్చేసి అది నా ఇన్వెస్ట్మెంట్ ఫర్ దిస్ సీరియల్ అనేది ఏంటంటే ఒక 1 year ఉంటుంది. సో 1 year ఇన్కమ్ మనకి షూర్ షాట్. సో
ఒక 1 month ఇన్కమ్ దానికి శారీస్కి పెట్టేసుకుంటాను అనమాట. సో దానికి క్రింజ్ ఉంచుకోకూడదు మనం లోపల ఇలా పట్టి ఏదైనా చేసావా చేసేసే మనస్ఫూర్తిగా, లేదా చేయకు. సో అది బైనరీలో ఉంటాను నేను బేసికలీ. అందుకు కూడా మీరే ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు వెనక సపోజ్ ఒక డిజైనర్ ఉండి ఇదిగోండి మీ నెక్స్ట్ మన 25 సారీస్ నేను సెట్ చేసి ఇచ్చా అంటే యూ కెన్ బీ రిలాక్స్డ్ అండ్ ఫోకస్. పిన్ని గారు ఏంటి అలా చేశారని డైలాగ్ మీరు పెట్టచ్చు మీరు, అంతే కదా. నేను ఊరికే చెప్తున్నాను ఊరికే. సౌండెడ్ లైక్ అన్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. లేదు నాకు అంత సీన్ లేదు కానీ నేను ఇదిగో ఇదే నాకు మా ప్యాషన్ ఇదే. అంటే కూడా చాలా ఉండేదండి, చాలా అంటే ఏదేదో చేసేద్దాం అనే ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అంటే మన జనరేషన్ అంటా నేను. ఐ థింక్ యూ సో వాళ్ళకి అన్ని మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, మల్టీ టాస్క్ ఒకటే టాస్క్. ఇంటూ దట్. సో మీరు ఎలాగో ఇంత ఐఎమ్ లవింగ్ ద కాన్వర్సేషన్ బికాస్ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు. నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ టు బి గ్రేట్ఫుల్, కానీ ఏదో అది బాగుంది అనకుండా నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి. నేను ఒక టైంలో విన్నాను మీరు ఈ మెన్ కోవర్కర్స్తో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి బికాస్ మీరు దాని మీద గొంతెత్తి మాట్లాడారు కాస్టింగ్ కౌచ్ మీద. కాస్టింగ్ కౌచ్ అనేది ఇట్స్ సబ్జెక్టివ్ అండి. అగైన్ వీళ్ళు కన్వీనియంట్గా కొంతమంది వాళ్ళు అంటే ఎవరు అండి ఒక క్లోజ్డ్ రూమ్లోకి 2 వెళ్ళారంటే కన్సెంట్ లేకుండా వెళ్ళలేరు. కరెక్టే, అలా అంటారు. ఓకే, అబ్వియస్లీ అది కాస్టింగ్ కావచ్చు నేను నమ్మను. ఎందుకంటే ఒక క్లోజ్డ్ డోర్లో 2 వచ్చారు అంటే ఒక కన్సెంట్ లేకుండా ఎలా వెళ్తారు? పోనీ వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు రైజ్ చేస్తున్నావు? అప్పుడు నీకు ఒక అడ్వాంటేజ్ కోసం ఏదో నువ్వు కాంప్రమైజ్ అయ్యావు విల్లింగ్లీ. అండ్ అది రాంగ్ అని రైట్ అని నేను చెప్పట్లేదు, అది నీ నీడ్, నీ చాయిస్. అవును, అంతే. ఇండివిజువల్ చాయిస్తో నువ్వు వెళ్ళినప్పుడు థింగ్స్ డెంట్ వర్క్అవుట్. జస్ట్ క్వైట్గా వర్క్అవుట్ చేయి. ఎదర్ యూ డోంట్ గో బిఫోర్ ఆర్ వెన్ యూ గో యూ షట్ ఆల్ ద ఇది. అంతేగాని తర్వాత నేను లబ్ధి పొందలేదు కాబట్టి నేను తర్వాత చెప్పి ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటే ఈ ధైర్యం ముందే చేసుకొని వాళ్ళని అక్కడే ఉతకడమో చేయడమో ఏం చేస్తావో చేసుకోవాలి. లక్కీలీ నాకు అలాంటి అవసరం ఎప్పుడు రాలేదు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ డామినేషన్ భరించడం అనేది కష్టం. మేల్ డామినేషన్ ప్రెడామినెంట్ అంటే ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మిమ్మల్ని, ఎలా పరిణమిస్తుంది? ఎలా అంటే మన డిగ్నిటీకి ఇది అవుతుంది. అంటే కుళ్ళు జోకులు వేస్తారా, లేకపోతే కామెంట్లు చేస్తారు, అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అదేంటి అది వాళ్ళకి జోక్. నేను ఒకసారి ఎవరికో చెప్పాను అనమాట, అట్లా జోక్ ఇద్దరికి ఫన్ అయితే అది జోక్, లేదంటే అది చాలా వల్గర్ కామెంట్ అవుతుంది. సో అని చెప్పాను. అంటే నా లిమిట్స్లో నేను ఏం చెప్పగలను అది ఖచ్చితంగా చెప్తానండి. కానీ డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇబ్బంది పెట్టి మీరు ఆ ప్రాజెక్ట్ వదులుకోవాల్సిన సందర్భాలు అట్లా ఒకసారి 2-3 సార్లు అట్లా అయింది. ఒకసారి అతను ఐ షుడ్ టెల్ యూ దిస్ ఎక్స్పీరియన్స్. చాలా వే బ్యాక్ నేను ఇక్కడ మణికొండ సైడ్ షిఫ్ట్ అయ్యే నేను ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 12 years బ్యాక్ అనుకుంటా. ఒక డైరెక్టర్ కాల్ చేసి, నాకు ఆఫీస్ ఇంకా పెట్టలేదు, నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీ ఇంటికి వచ్చి కలిసి మీతో మాట్లాడతాను అంటే ఐ వాజ్ లైక్ ఓకే. మనకు అప్పుడు ఇంకా ఉత్సాహంగా రండి సార్ అని చెప్పి మా మదర్ ఉన్నారు, మా మెయిడ్ ఉండేది, నేనున్నాను, మా హస్బెండ్ లేరు. వస్తే నేను పంజాబీ డ్రెస్లో ఉంటే అవునా అటు ఇటు నడిచి చూపించండి అన్నాడు. అవునా నడవాలా, సరే అలా ఏమన్నా ఆడిషన్ లాంటి ఇలా ఉంటుందేమో అని అప్పుడు ఇంకా కొంచెం 12-13 ఏళ్ళ కింద అటు ఇటు నడిచాను. తర్వాత ఉండి శారీ వేసుకొని రండి అన్న. సరే ఇంకో శారీ మార్చుకొని కాటన్ శారీ వేసుకున్నాను, సిల్క్ శారీ, సింథటిక్ శారీ. సరే సింథటిక్ శారీ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇది చేస్తే కొంచెం మీ నడుము చూపిస్తారా అలా అడిగారా? అలా అడిగారు. ప్రామిస్ కాదు, ఎంత డేర్ చేస్తుంటే అడిగారు. అలా అడిగితే నేను లేరా నువ్వు లే అని చెప్పి చెప్పు తీసుకొని కొడతా బయటకు పో అని చెప్పి గెంటేసా. నాకు ఒక షాక్లో అలా కూర్చుని ఇంటికి వచ్చి అతను అనుకున్నాడు ఇంట్లో ఎవరు లేరు అనుకున్నాడా లేకుంటే ఏమనుకున్నాడు. సరే ఏదో మా అమ్మాయి మాట్లాడుతుందేమో అని. ఏమన్నా సంజాయిషి ఇచ్చాడా? సంజాయిషి లేదు, భయపడి లేచాడు. నన్ను చెప్పు తీసుకొని కొడతా, ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నేను చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి. నోటెడ్ డైరెక్టరా? తెలియదండి, అసలు ఎవరో తెలియదు. అంటే ఫోన్ చేస్తారు కదా, ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు నెంబరు ఎవరో తెలియదు. నేను ఈ మాట చెప్తే అమ్మంది కింద వాచ్మెన్ పట్టి ఉంచండి నేను పిలుస్తాను, అదే వాళ్ళని పిలుద్దాము, ఎవరో వాడు ఎందుకు అట్లా రానిచ్చావు అంటే అమ్మ నాకు తెలియదు కదమ్మా అంటే. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు తెలియతనంలో తర్వాత కూర్చునిపోయి భయం వేసిపోయి వాడు ఏంటి అలా వచ్చాడు, ఇలా ఏమైనా చేసి తలిపేసి ఏమన్నా చేసుంటే ఇది 3 ఆడవాళ్ళు ఉన్నాం అని ఎంత భయపడిపోయాను నేను. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు, కానీ అది దిస్ హ్యాపెండ్. అదే వింటేనే చిల్స్ వచ్చాయి కదా.
తర్వాత అంటే ఐ కెన్ హ్యాండిల్, అంటే నన్ను డిఫెండ్ చేసుకోగలను, అలాంటిది ఏదన్నా వస్తే. అందుకే కదా నేను వెంటనే నాకు తట్టి నేను గంటేసి వెంటనే తలిపేసేసాను. తర్వాత ఒకసారి ఫోన్లో ఒక అతను చేసి 100% లవ్ చేసిన తర్వాత, ప్రకాష్ రాజ్ గారి పక్కన వైఫ్ క్యారెక్టరు, మీరు ఒక 5 ఉంటారు కాంప్రమైజ్ అయితే అని అంటే, నన్ను దేనికండి, నాకు అసలు అంటే కొంచెం తెలివిలేని అతను పేరు కూడా ఎవరో భాస్కర్ అతని పేరు, అంటే మనిషి తెలియదు నాకు, ఎదురుగా చూడలేదు ఫోన్లో. ఇప్పుడు భాస్కర్లు అందరూ హోల్డ్ దగ్గర పెట్టుకుని చూస్తారు ఇది.